మేము గత 2 రోజులుగా గుంటూరు సిటీలో జొమాటో వర్కర్గా మా యొక్క పేఅవుట్ కోసం స్ట్రైక్ చేస్తూ ఉన్నాం. సంవత్సర కాలం నుంచి మా యొక్క పేఅవుట్ని పెంచమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కానీ జొమాటో ప్రతినిధులుగా వచ్చినటువంటి విజయవాడ నుంచి వచ్చినటువంటి జొమాటో ప్రతినిధులు మా యొక్క సమస్యలను పరిష్కరించకపోగా మా మేనే రిటర్న్ కంప్లైంట్లు ఇచ్చేటటువంటి ధోరణి నడుస్తూ ఉంది. మేము ఒకటే అడిగాం, మా యొక్క పేఅవుట్స్ని మా సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కానీ వాళ్ళు మా మీద భౌతిక దాడులు దిగుతూ ఉన్నారు. ఈరోజు కూడా స్ట్రైక్ చేస్తూ ఉన్నాం. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి పిలిచి మా మీద భౌతిక దాడులు చేశారు. కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మా మీద అయితే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారో ఆ కంప్లైంట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఎంత పేఅవుట్ ఉండేది, ఇప్పుడు ఎంత అడుగుతున్నారు? గతంలో కంపెనీ నామ్స్ ప్రకారమే పీక్ అవర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పీక్ అవర్స్లోనే 12 రూపాయల నుంచి 15 రూపాయల దాకా ఉండే కిలోమీటర్కి 12 నుంచి 15 రూపాయలు ఉండాల్సింది ఈరోజు ఆ పీక్ అవర్స్లోనే 4 రూపాయల నుంచి 6 రూపాయల దాకా తీసుకొచ్చారు. మేము ఒకటే అడుగుతున్నాం, అద్దెలు కట్టుకోలేక మేము అనివార్య కారణాలంగా బయట ఉద్యోగాలు లేని పక్షంలో అనివార్యంగా మేము ఈ జొమాటో వర్కర్గా పనిచేస్తూ ఉన్నాం. జొమాటో పుట్టినకా నుంచి గుంటూరు నగరంలో. అయితే మా పేఅవుట్ పెంచమని అడుగుతూ ఉన్నాం. మేము పెంచమనే ధోరణిలో వచ్చినటువంటి ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. భౌతిక దాడులు అంటే ఎలాంటి దాడులు? అయితే మేము పేఅవుట్ పెంచమని అడుగుతూ ఉన్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము పేఅవుట్ పెంచమని చెప్పేసి మేము 2 రోజులుగా ఈ సమ్మె చేస్తూ ఉన్నాం, మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు దాదాపు 250 మంది ఐడీలను కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు బ్లాక్ చేశారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి మీ ఐడీలు తీయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే మేము ఎందుకు తీయరని చెప్పేసి మాట్లాడితే మా మీద భౌతిక దాడులు దిగారని చెప్పేసి చేస్తున్నాం. నేనైతే గత సంవత్సరం నుంచి వర్క్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది జొమాటోలో పుట్టినప్పటి నుంచి, గుంటూరు నగరంలో పుట్టినప్పటి నుంచి 5-6 సంవత్సరాల నుంచి ఉంది.